అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి అతి త్వరలో యాక్చువల్గా చెప్పాలంటే ఫిబ్రవరి 5వ తేదీ జనంలోకి రావాల్సింది. కాకపోతే ఎన్నికల కోడ్ మరి ఆయన పనిగల్లోకి తీసుకుంటారా లేదా పక్కన పెడితే 10-15 తేదీల్లో అయితే ఖచ్చితంగా జనంలోకి వచ్చేదానికోసంగా పక్కా ప్రణాళికలు అయితే రూపొందించుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా ఈయన చేయబోయేటటువంటి పోరాటం ఏంటంటే విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి. ఆ తర్వాత ప్రతి నియోజకవర్గం తిరిగి ఆయన పార్టీ కార్యకర్తల్లో మనోస్థైర్యం నింపడం కోసం, కొత్త నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రతి నియోజకవర్గంలో ఆయన పర్యటించబోతున్నాడు అనేది మనకు వస్తున్నటువంటి విశ్వసనీయ సమాచారం. తప్పులేదు, ఒక రాజకీయ పార్టీగా ప్రజాక్షేత్రంలో నిలబడి పోరాటం చేయాలి, ప్రజల పక్షాన నిలబడాలి, ఏదన్నా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, డిమాండ్ చేసి సాధించుకోవాలి. అది ఏంటి, ఒక రాజకీయ పార్టీ అయితే. ఇప్పుడు నాలాంటి వాళ్ళు అభిప్రాయం ఏంటి, వైఎస్ఆర్సీపీ అనేది రాజకీయ పార్టీ కాదు, అది ఒక కుల సంఘం, తీవ్రవాద సంస్థ, ప్రజాస్వామ్య ముసుగులో ఉండేటటువంటి తీవ్రవాద సంస్థ. తీవ్రవాద సంస్థ అని నేను ఎందుకంటున్నానంటే వాళ్ళు ఏనాడు కూడా ప్రజా సమస్యల గురించి పట్టించుకోరు, ఎవరి మనోభావాలతో వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ తాపత్రయం కేవలం అధికార దాహం. ఆ సీఎం కుర్చీ కావాలి, ఆ సీఎం కుర్చీ మీద కూర్చొని ప్రజల సొమ్ము దోచుకు తినాలి. ఇది తప్ప వాళ్ళకి రెండో ఆలోచనే లేదు. అందుకోసం ఎంతకైనా దిగజారుతారు, ఎన్ని అబద్ధాలైనా చెప్తారు, ఎవరినైనా తిడతారు, ఎవరికి ఏ అక్రమ సంబంధం అంటగట్టాలో కడతారు, కులాలను రెచ్చగొడతారు, మతాలను రెచ్చగొడతారు, ప్రాంతాలను కూడా రెచ్చగొడతారు. అయితే నేను వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, వైఎస్ఆర్సీపీ అభిమానుల్ని, జగన్మోహన్ రెడ్డిని ఒక చిన్న రిక్వెస్ట్. సరే మీది రాజకీయ పార్టీయే, నేనైతే ఏం కాదనట్లేదు అనుకోండి. మీరు ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వచ్చే ముందు కొన్నిటికి సమాధానం చెప్పి ప్రజాక్షేత్రంలోకి వచ్చి పోరాటం చేస్తే చాలా బాగుంటుంది. ఇందులో మొట్టమొదటిది నేను అడిగేది, ఏకైక రాజధాని 3 రాజధానుల. మీరు 3 రాజధానుల కోసం 4 సంవత్సరాలు మీరు చెయ్యని ప్రయత్నం లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి మన రాజధాని అంటే మీరు కూడా ఎన్నికలకు ముందు అమరావతి మన రాజధాని, ఇంకా నేను అద్భుతంగా డెవలప్ చేస్తాను, వేల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొని వస్తాను, అద్భుతమైన నగరాన్ని ఇక్కడ క్రియేట్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారికి ఏం తెలుసు, అవుట్డేటెడ్ పాలిటిక్స్, ఆయనకు అసలుకి అవుట్డేటెడ్ టెక్నాలజీ. నాదంతా లేటెస్ట్ టెక్నాలజీ, నాకు ప్రపంచంలో ఉండే మహానగరాలన్నీ తెలుసు, వాటికి తలదన్నే విధంగా అమరావతిని నిర్మిస్తానని చెప్పి మాట ఇచ్చావు. అక్కడ గెలిచావు కూడా, గుంటూరు ఆ పరిసర ప్రాంతాల్లో. ఆ తర్వాత గెలిచి అందరం ఎక్కిన తర్వాత 3 రాజధానులు అన్నాం. దీని మూలంగా 270 మంది అమరావతికి భూములు ఇచ్చిన రైతుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్నటువంటి దుర్మార్గుడు నువ్వు. పండగ వస్తుందంటే చాలు, వాళ్ళు ఏదైనా సంతోషంగా పండగ చేసుకోవాలంటే ఆ 10 రోజుల ముందే ప్రకటన, మేము దసరాకి వెళ్ళిపోతాం, లేదా సంక్రాంతికి వెళ్ళిపోతాం, మేము దీపావళికి విశాఖపట్నం వెళ్ళిపోతాం. ఇదే సోది ఈ 4 సంవత్సరాలు ఎవడిని కంటి నిండా నిద్రపోని లేదు అమరావతి ప్రాంతంలో. వాళ్ళు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు ఉంటే అభ్యంతరం ఏంటి అని అన్నాడో ఆ రోజు నుంచి నిరాహార దీక్షలు, అక్కడే టెంట్లు వేసుకొని ఆ మహిళలు, పసిబిడ్డలు అందరూ అక్కడ కూర్చున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పని బాట లేదు, ఏం చేయాలో అర్థం కావట్లా, ఈరోజు ఊరి మీద పడడానికి సిద్ధపడుతున్నాడు. అయితే ముందుగా ఒక విషయం, మీరు మీ 3 రాజధానుల సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారా, లేదా అమరావతి ఏకైక రాజధానిగా చెప్పదలుచుకున్నారా? అది ఒక్కసారి స్పష్టంగా ప్రజలకు చెప్పి, మీరు ఎన్నికలకు ముందు 2024 ఎన్నికల ఫలితాలకు ముందు చెప్పారు, విశాఖపట్నంలోనే నేను ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను, రాజధాని విశాఖపట్నంగా తరలిస్తబోతున్నాను, అది విశాఖపట్నం ఒక రాజధాని, అమరావతి ఒక రాజధాని, కర్నూలు ఒక రాజధాని అని స్పష్టంగా చెప్పారు. ఈరోజు కూడా రేపు నేను 2029లో విజయం సాధిస్తే నేరుగా విశాఖపట్నంకి వెళ్ళే ప్రమాణ స్వీకారం చేస్తాను, అక్కడి నుంచే పాలన చేస్తాను
అని చెప్పే దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ మీలో ఉన్నదా? అవకాశవాద రాజకీయాలు చేస్తారా, లేకపోతే నీతి నిజాయితీతో కూడినటువంటి రాజకీయాలు చేస్తారా? మాకు తెలిసినంత వరకు అంటే ఏదైనా ఎడ్యుకేషన్ పర్సన్స్, చదువు, సంస్కారం, సభ్యత, ఈరోజు ఆంధ్రప్రదేశ్ పట్ల బాధ్యత ఉండేవాడు ఎవడు కూడా మిమ్మల్ని అయితే నమ్మరు. నమ్మి మళ్ళీ ఎటువంటి పరిస్థితుల్లో ఓటు వేయరు. ఎందుకంటే ఈరోజు అమరావతికి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటున్నారు, కేంద్రం కొంత నిధులు ఇస్తుంది. దాదాపుగా ఈ 4 ఏళ్లలో 1,20,000 కోట్ల రూపాయలు ఈరోజు అమరావతిలో పెట్టుబడి పెట్టేదానికి అవకాశం ఉంది. రేపు 2029లో మీరు చేసే పోరాటాలకు ఏదన్నా ప్రజలు భ్రమలో పడిపోయి మీరు చాలా దుర్మార్గాలు చేశారు, దోపిడీ చేశారు, ఇవన్నీ మర్చిపోతారు. ప్రజలకు సహజ లక్షణం. ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ కానీ ఓటేస్తే అమరావతిని 2019 నుంచి 24 వరకు ఎలాగైతే శ్మశానంగా చేసినానో అలాగే రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే దాన్ని శ్మశానంగా చేస్తాను. నేను కట్టుకున్నటువంటి ప్యాలెస్ ఏదైతే ఉందో రిషికొండ మీద అక్కడి నుంచే పరిపాలన చేస్తాను. మళ్ళీ రాజధాని రైతులను చిత్రహింసలకు గురి చేస్తానని ఒక మాట చెప్పి ప్రజాక్షేత్రంలోకి వస్తే మీ వాళ్ళు అంటుంటారు నీ గురించి మాట తప్పడు, మడిమి తిప్పడు, ఏదైనా చెప్పాడంటే చేసి తీరుతాడని. ఒక్కసారి ఏదైతే ఎన్నికలకు ముందు నువ్వు అధికారంలో ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు ఎంత ఎటకారంగా అయితే మాట్లాడారో అమరావతి గురించి, ఈరోజు కూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చే ముందు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, నువ్వు ప్రజాక్షేత్రంలోకి రావాలి, జనం చేత చెప్పులతో రాళ్ళతో గుడించుకోవాలి. ప్రజలు ఆల్రెడీ ఓటు ద్వారా కొట్టారు, కానీ నీకు సిగ్గు లేదు, మళ్ళీ జనంలోకి రావాలని చూస్తున్నావు కాబట్టి జనంలోకి రా, ఎలాంటి అభ్యంతరం లేదు. మీది ఒక రాజకీయ పార్టీ కాదు, మీది ఒక కుల సంఘం అని మాలాంటి వాళ్ళకి తెలుసు. అదే విషయాన్ని ప్రజలకు కూడా చెప్తాము. అయినా పర్లేదు, మీరు ప్రజాక్షేత్రంలోకి వస్తే వాళ్ళు చెప్పులు రాళ్ళతో కొట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఈరోజు బయటకు వచ్చి నాకు అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుంది, గతంలో నేను చేసిన తప్పులు అనేది క్షమించండి, మీ కాళ్ళు మొక్కుతాను, ఇంకెప్పుడు ఇట్లాంటి దరిద్ర పనులు చేయను. అయినా నువ్వు చెప్పినా కానీ నమ్మే పరిస్థితిలో జనాలు లేరులేండి. కాకపోతే ఆ విధంగా చెప్తావా, లేకపోతే నేను రేపు 2029లో అధికారంలోకి రావడంతో విశాఖ, అమరావతి, కర్నూలు రాజధానిగా ఉంటుంది, నేను విశాఖపట్నం ఋషికొండలో కూర్చొని బాత్రూంలోకి వెళ్ళి సముద్రాన్ని చూస్తా పరిపాలన చేస్తానని చెప్తావా? ఈ రెండిట్లో ఏదో ఒక క్లారిటీ ఇచ్చి అప్పుడు ప్రజాక్షేత్రంలోకి వస్తే మాలాంటి వాళ్ళు కూడా సాధారణంగా స్వాగతిస్తామనేది సామాన్య ప్రజల యొక్క అభిప్రాయం. డొంక తిరుగుడు మాటలు, అబద్ధాలు, ఎమోషన్స్, నీచ నికృష్టమైనటువంటి అక్రమ సంబంధాలు అంటగట్టి రాజకీయం చేయడం అనేది మగతనం కాదు. దాన్ని ఏ రాజకీయం అంటారంటే నేను వాడలేను ఆ పదం. అలాంటి నీచ నికృష్టమైన రాజకీయం చేయకుండా 2024లో ప్రజలు చెప్పుతో కొట్టారు కాబట్టి ఇకనైనా సిగ్గుతో ఒక మాట మీద నిలబడే విధంగా 3 రాజధానులకు కట్టుబడి ఉన్నారా, ఏకైక రాజధానికి కట్టుబడి ఉన్నారా, దాన్ని స్పష్టం చేసి అప్పుడు ప్రజాక్షేత్రంలోకి వస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.